తెలంగాణలో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు పోలీసులు ఎదుట నొంగిపోయారు. జననాట్య మండలి వ్యవస్థాపకులు సంజీవ్, అతని భార్య దీనా రాచకొండ సిపి సుధీర్ బాబు ఎదుట హాజరై లొంగిపోతున్నట్లు తెలిపారు. వీరిద్దరూ దాదాపు 25 ఏళ్ల పాటు దండకారణ్యంలో పనిచేశారు. సంజీవ్ భార్య పార్వతి అలియాస్ దీనా స్టేట్ కమిటీ మెంబర్గా ఉన్నారని, మాల సంజీవ్ 45 సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడని సిపి సుధీర్ బాబు అన్నారు. 379 మంది మావోయిస్టులు తెలంగాణలో జనజీవన స్రవంతిలో కలిశారని, ఇంకా మావోయిస్టులు ఎవరున్నా లొంగిపోవాలని సిపి పిలుపునిచ్చారు. లేదండి, అది సుప్రీం కోర్టు వి కాంట్ డూ దట్. దే ఆర్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్. 20 lakhs రివార్డ్ ఉంది ఇద్దరికి, 20 lakhs రివార్డ్ ఉంది. ఒక్కొక్క 20 lakhs వస్తాయి. దే విల్ గెట్ 40 lakh రివార్డ్ మనీ. వి విల్ బి ప్రాసెసింగ్. ఐ యామ్ గెటింగ్ రైట్ టు ది గవర్నమెంట్ ఆన్ దిస్. డీజీ గారి ద్వారా వెళ్తుంది. డీజీ ఇంటెలిజెన్స్ కూడా రాస్తాము. దీని తర్వాత వాళ్ళకు ఈ రివార్డ్ ఉన్న మనీని శాంక్షన్ చేయమని ఈ లెటర్ ఆర్డర్ సైన్ will go to the concerned authorities and they will get the reward money. That's wrong, sir. Actually, వీళ్ళు మీన్స్ రావడానికి వచ్చారు. నేను లొంగిపోయిన పదాన్ని నేను వాడట్లేదు వాళ్ళ కోసం. వాళ్ళు అనారోగ్య కారణాల మూలంగా వాళ్ళ వ్యక్తిగతంగా ఉన్నటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూలో పార్వతి గారు కూడా అప్పటి నుంచి షీ ఆల్సో నాట్ ఫీలింగ్ వెల్ బికాస్ అనారోగ్య కారణాల వచ్చారు. వీళ్ళు జనజీవన స్వామి కావడానికి వచ్చారు. There are such an important people in the organization.